వెల్కమ్ టు ఆర్కే రియల్ ఎస్టేట్ విజయవాడ. ఈరోజు ఒక లో కాస్ట్లో 2 BHK ప్లాట్ అయితే సేల్కి వచ్చిందండి. లొకేషన్ వచ్చేసి యనమల కుదురు. అలాగే మనకి సేల్కున్న ప్లాట్ అయితే మాత్రం ఫస్ట్ ఫ్లోర్లోని ఈస్ట్ ఫేసింగ్ అయితే ఉందన్నమాట. చూస్తున్నారు కదా, ఇండివిజువల్గా ఉంటుందండి ఈ ప్లాట్ అయితే. ప్లాట్ కూడా రోడ్డు వైపు వస్తుంది. మనకి వెంటిలేషన్ కూడా చాలా బాగుంటుందండి. ఇండివిజువల్గా ఉంటుందన్నమాట మనకి. ఇది రీసేల్ ప్లాట్ అండి. ఈ ప్లాట్ కి కార్ పార్కింగ్ ఉంది, అలాగే ప్లాన్ ఉంది, లిఫ్ట్ ఉంది. మనకి ఫుల్లీ ఫర్నిష్డ్ అన్నమాట. ఈ ఓల్డ్ అయితే సుమారు ఒక 10 years వరకు అయితే ఓల్డ్ ఉంటుందండి. ఈ ప్లాట్ వచ్చేసి గ్రూప్ హౌస్ లోని ప్లాట్ అన్నమాట. అలాగే ఈ గ్రూప్ హౌస్ ముందు కూడా రోడ్ అయితే మాత్రం 30 feet రోడ్ అండి. మంచి రన్నింగ్ రోడ్ అన్నమాట. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుంటుంది. అలాగే బంద రోడ్డుకి అయితే మాత్రం 1.5 km ఉంటుంది. చూస్తున్నారు కదా, బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఉన్నాయి. టోటల్ ఎస్ఎఫ్టీ వచ్చేసి 870 వస్తుందండి. మనకి ల్యాండ్ షేర్ అయితే 34 గజాలు అన్నమాట. కొద్దిగా పొలం అయితే ఉంటాయండి. మిగతా అంతా కూడా ప్లాట్ కండిషన్ చాలా బాగుందన్నమాట. రెడీ టు ఆక్యుపై. మనకి మెయిన్ బెడ్రూమ్ లో అయితే వాష్రూమ్ ఒకటి వస్తుందండి. చిల్డ్రన్ బెడ్రూమ్ లో వచ్చేసి కామన్ బాత్రూమ్ వస్తుంది అన్నమాట. చాలా రీజనబుల్ గానే వస్తుందండి. ఒకవేళ మీరు రెంట్కి ఇచ్చుకున్నా కూడా 10,000 వరకు రెంట్ వస్తుంది అన్నమాట. ఈ ప్రొఫైల్ కనుక సపోర్ట్ చేస్తే 100% కూడా లోన్ వస్తుందండి. ఈ ప్లాట్ కి అయితే చాలా రీజనబుల్ కాస్ట్ గా వస్తుంది. బందరుడికి వచ్చేసి 1.5 km అన్నమాట. ఈ ప్లాట్ కూడా ఇండివిజువల్ గా ఉంటుంది. అంటే మనకి ఎంట్రన్స్ లో కూడా సేఫ్టీ గ్రిల్స్ చూశారు. అలాగే రోడ్ సైడ్ వస్తుంది. బెడ్రూమ్స్ కూడా చాలా స్పేసెస్ గా ఉన్నాయి. ఈ ప్లాట్ కాస్ట్ అయితే మాత్రం 31 లక్షలు చెప్తున్నారండి. కొద్దిగా నెగోషియబుల్ అయితే ఉంటుందన్నమాట. బందరోడ్కి 1.5 km డిస్టెన్స్ లో 31 లక్షకి ప్లాట్ అంటే చాలా రీజనబుల్ అన్నమాట. మీరైతే ఒక్కసారి విజిట్ చేయండి, తప్పకుండా మీకు నచ్చుతుంది. ఇంకా మీకు ఏమన్నా వివరాలు కావాలనుకుంటే స్క్రీన్ మీద కనిపించే మా నెంబర్ కాల్ చేస్తే పూర్తి వివరాలు మీకు అందిస్తాం. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఇప్పుడు మనం చూస్తుంది ఈ ప్లాట్ దగ్గరలో మనకి చేపల కుంట్రీల సెంటర్ అన్నమాట. ఇక్కడ అన్ని అందుబాటులో ఉంటాయండి. మంచి సెంటర్ అన్నమాట. ఇప్పుడు మనం చూస్తుంది బంద రోడ్ అండి. ఇది పప్పుల మిల్ సెంటర్ అన్నమాట. ఇక్కడ నుంచి ప్లాట్ దగ్గరికి 1.5 km ఉంటుందండి.